బీసీల గురించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో కానీ ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే బీసీ వాయిస్ అనేది ముందుకు రావడం జరుగుతుంది. అసలు ఈ బీసీ వాయిస్ రావడానికి ముఖ్య కారణం ఏంటిదంటే దేశం మొత్తం కూడా కులగణన చేయడానికి ప్రభుత్వాలకు కరోనా అని ఇంకోటి బడ్జెట్ అలవెన్స్లు మాకు సరిగా లేదు అని చాలా సంవత్సరాల నుండి ప్రతి 10 సంవత్సరాలకు జరిగే కుల సెన్సెస్ క్యాస్ట్ సెన్సెస్లు చేయకుండా దాన్ని మొండిగా వేస్తూ అది ఎందుకు అని మేము గుర్తిస్తే ఇలా విద్యార్థులుగా కేంద్రంలో కానీ చూసుకుంటే రాష్ట్రంలో కానీ చూసుకుంటే అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కాకుండా ఎవరైతే ఓసీలు ఈడబ్ల్యూఎస్ లబ్ధి పొందుతున్న రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఈ కుల సర్వేలు ఎప్పుడు బయటపడితే వాళ్ళ రాజకీయాలకు ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో ఇలాంటి మొండికి వేస్తున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో అంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త డ్రామాగా 42% బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించింది. అసలు ఎవడు ప్రకటించమన్నాడు కామారెడ్డి డిక్లరేషన్? ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే 56 నుండి దాదాపు 56 నుండి 58% బీసీలు ఉంటే 42% రిజర్వేషన్ ఇస్తారు. అయ్యో పాపం, కనీసం 24 ఉన్న రిజర్వేషన్ 42 కాంగ్రెస్ చేస్తుంది కదా, ఆ పార్టీకి సపోర్ట్ ఇద్దామని ఇవాళ రాష్ట్రం వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు రాష్ట్రంలో 3 టెస్టులు ఉంటాయి. మొదటి క్యాస్ట్ సెన్సెస్, మేము క్యాస్ట్ సెన్సెస్ చేస్తున్నామన్నారు, చేసిరు. దానికి అన్ని పార్టీలుగా అన్ని ప్రభుత్వాలు ఇంతకుముందు ప్రభుత్వం నిర్వహించిన వ్యక్తులు కూడా వాళ్ళు సపోర్ట్ చేసిరు. దాన్ని అసెంబ్లీకి తీసుకెళ్ళిరు. అక్కడ కూడా ఒక కాంగ్రెస్ కాదు, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, ఎంఐఎం ప్రతి పార్టీ సపోర్ట్ ఇస్తేనే ఈరోజు అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. గవర్నర్ దగ్గర వ్యవస్థ ఎవరి దగ్గర ఉంటుంది? కేంద్రంలో ఉన్న మోడీ అంటే బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థ నడిపిస్తుంది కాబట్టి ఈరోజు గవర్నర్ దగ్గర మొండికాయలు వేస్తున్నారు. మేము బీజేపీని అడిగితే మేము రాబోయే 2-3 సంవత్సరాల్లో కులగణన చేసి దేశం మొత్తం ఇస్తామంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ చేసిన కులగణన, ఇక్కడ చేసిన అసెంబ్లీ జీవోను, ఇక్కడ చేసిన గవర్నర్ ఆమోదాన్ని మీరు ప్రతి రాష్ట్రానికి కూడా అమలు చేసే అవకాశం మీకు ఉంది. కాబట్టి మీరు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ దేశంలో ఉన్న బీజేపీ కానీ 2 పార్టీలు కానీ మీరు మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మేము కోరుతున్నాం. ఇవాళ సర్పంచ్ ఎన్నికలు కూడా వచ్చేసే నోటిఫికేషన్ కూడా మరి ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రిజర్వేషన్ అమలు చేయకుండా ఎట్లా చూస్తారు? ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మేము ఏ ఎలక్షన్ వచ్చినా మేమే గెలుస్తామనే ఒక భ్రమలో ఉంది. ఎందుకు అంటే ఆ రోజు చూసుకుంటే మీరు కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గణేష్ అనే ఒక బీసీ నేత, తర్వాత వచ్చి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ అనే ఒక బీసీ నేత, మేము బీసీలకు టికెట్లు ఇస్తే వాళ్ళు గెలిపించుకుంటున్నారు. ఎలాగైనా మేము స్థానిక సంస్థల్లో ఈరోజు సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్, నగరపాలక, జిహెచ్ఎంసీ ప్రతి ఎలక్షన్లకు పోతే బీసీలు వాళ్ళు వన్ సైడ్గా మాకు ఓట్లు వేస్తారు. ఓట్లు కాకుండా బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు. మేము 42% జీవోను తుంగలో తొక్కినా సరే అది ఎట్లాగైనా వాళ్ళు బీసీలు వాళ్ళు మాకే సపోర్ట్ ఇస్తారని ఒక మొండి భ్రమలో ఉన్నారు. అది భ్రమలే. మీరు అనుకోండి, ఇంతకుముందున్న కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తే మీరు 18% పెట్టి తుంగలు తొక్కాలని చూసుకున్నారు. దానికి ఈరోజు స్థానిక సంస్థల్లో జరగబోయే సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లో మీ ప్రభుత్వానికి మొండి చేత్తనం ఏందో ఈరోజు బీసీలే చూపిస్తారని మేము విద్యార్థుల మీ ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాం. ఎందుకు బీసీ మంత్రులు ప్రశ్నిస్తలేరు? దీనికి సంబంధించి మీతో ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేస్తారు బీసీలతో? ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే గత 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్లో మేము పనిచేసినాం. అంతకుముందు మాకు మంత్రి పదవులు వచ్చినాయి. మళ్ళీ అధికారం వస్తుందో రాదని ఒక భ్రమలతో ఇలా బీసీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం. ప్రభుత్వంలో ఉన్న పెద్ద అగ్రవర్గాలు ఉన్న రెడ్డి రావులు ఉన్నారు, మేము వాళ్ళకే సపోర్ట్ ఇస్తామా, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఆగుతాయని ఒక దురుద్దేశంతో వాళ్ళు అట్లనే మొండికేస్తున్నారు. ఆ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ కోసం వాళ్ళు తన మంత్రి యొక్క పదవిని రాజీనామా చేశారు. ఈరోజున్న చెత్త మంత్రులకు అర్థం కాకపోవడం మాకు విద్యార్థులుగా మాకే అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రేపు మీరు ఇలా మంత్రులుగా ఉండడానికి కారణమైన ఎమ్మెల్యే పదవి మీకు రాకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి మా యొక్క బీసీ విద్యార్థులు మీకు విన్నపిస్తున్నాం, మీరు మీ పదవులను కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మీరు ఇలా ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులు అవుతారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు అవకాశం ఎక్కువ ఉంది. 60% ఉన్న మన బీసీలో మనమే ఉన్నాం. కాబట్టి మీరు బీసీ సమాజాన్ని, బీసీ ప్రజలను మీరు గుర్తుంచుకొని ప్రభుత్వానికి సపోర్ట్ చేయకుండా బీసీ వర్గాన్ని సపోర్ట్ చేయాల్సిందిగా మేము మంత్రులకు కోరుతున్నాము.